తారకాసురుని వధ. తర్వాత కుమారస్వామి విశ్వకర్మ తనకే నిర్మించిన గృహంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. తారకాసుర వధకై దేవతలతో మంత్రాలోచన చేశాడు. యుద్ధకాలం సమీపించింది, సిద్ధం కండి అని ఆదేశించాడు. మహాసేనాపతి నాయకత్వంలో దేవతా సైన్యం యుద్ధరంగానికి చేరుకున్నారు. తారకాసురుడు తన సైన్యంతో నిలిచాడు. ఇరుపక్షాల వారు పోరు సల్పసాగారు. ఇంద్రుడు తారకాసురునితో పోరాడాడు. చివరికి తారకాసురుని శక్తి ఆయుధానికి ఇంద్రుని ఐరావతం మూర్ఛపోయింది. తరువాత రాక్షసుల చేతిలో లోకపాలకులు పరాజయం పొందారు. వీరభద్రుడు తారకునితో యుద్ధం చేసి చివరికి కుమారస్వామి అనుజ్ఞతో విరమించుకున్నాడు. తర్వాత మహావిష్ణువుకి తారకాసురునికి మధ్య కొన్ని రోజులు యుద్ధం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామితో తారకుడికి ఉన్న వరం వల్ల నీ చేతిలోనే మరణిస్తాడు అని విన్నవించి స్తోత్రం చేశాడు. దానికి ప్రసన్నమైన శంకరపుత్రుడు వేలాయుధాన్ని ధరించి తారకుని సమీపించాడు. కుమారస్వామిని చూచి బాలుడన్న తేలిక భావంతో నిందించాడు. దానివల్ల తారకునిలోని కాస్త కూస్తో ఉన్న పుణ్యం నశించింది. శంకరపుత్రుని ఎదుర్కోబోతున్న తారకుని ఇంద్రుడు అడ్డుకున్నాడు. వారిద్దరి పోరాటంలో తారకుడు ఇంద్రుడి పట్ల ధర్మ విరుద్ధంగా ప్రవర్తించాడు. ఇది తారక వధకు కారణమైంది. ఆ చర్యను చూచి కుమారస్వామి తారకుని చంపాలని సంకల్పించుకున్నాడు. కుమారస్వామి తారకుని మధ్య మహాయుద్ధం జరిగింది. తమ తమ యుద్ధ ప్రక్రియలతో యుద్ధం చేశారు. చివరికి కుమారస్వామి పార్వతీ పరమేశ్వరుని మానసికంగా నమస్కరించుకొని తన శక్తి ఆయుధంతో తారకాసురుని కొట్టాడు. ఆ దెబ్బకు తారకాసురుడు మరణించాడు. రాక్షసుల సంహారానంతరం అందరూ స్వామిని స్తుతించారు. శివుడు తన పరివారంతో కైలాసం చేరాడు. ఇంద్రుడు స్వర్గరాజ్యాన్ని పొందాడు. తర్వాత కుమారస్వామి తన శక్తి ఆయుధాన్ని క్షిప్రా నదిలో విసిరాడు. అప్పుడు ఆ వేలాయుధం ఆ నదిలో ఒక మహాబిలాన్ని చేసింది. దానివల్ల పాతాళాన్ని భేదించడం జరిగింది. ఆ బిలం నుండి పాతాళగంగ పుట్టుక జరగడం, మహామునులు ఆ గంగలో స్నానం ఆచరించి తరించడం వంటి సంఘటనలు జరిగాయి. అప్పటి నుంచి ఆ స్థలానికి శక్తిభేద తీర్థమని పేరు కలిగింది. కాలక్రమంలో ఎందరో దేవతలు ఎన్నో తీర్థాలు కలిసిన కారణాన ఆ తీర్థం కోటి తీర్థంగా పేరుగాంచింది. అక్కడ బ్రహ్మదేవుడు కోటి తీర్థేశ్వర శివలింగమును ప్రతిష్ఠ చేయడం జరిగింది. స్కందుడు అక్కడ చేసే పుణ్యకర్మకు కోటి రెట్ల ఫలం కలుగుతుందని వరమును అనుగ్రహించాడు. తర్వాత క్రౌంచ పర్వతరాజును బాణాసురుడి నుండి రక్షించాడు. ఆదిశేషుని కుమారుడైన కుముదుడు వేడగా ప్రలంబాసురిని వధించాడు. ఈ అసురులిద్దరి సంహారానంతరం కుమారస్వామి పర్వతాలకు వరాలను ప్రసాదించాడు. తర్వాత దేవతలందరితో కలిసి కైలాసానికి వచ్చేశాడు.